तुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पारार्च्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायाम् सृजनिगलितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमयितमिदम् भूय एवास्तु भूयः। ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం అనగానే మనందరి మదిలో మెదిలేది గోదాదేవి రచించిన తిరుప్పావై. గోదాదేవి మధుర భక్తికి ప్రతీక. సాక్షాత్తు శ్రీరంగనాథుడిని తన పతిగా చేసుకుని తరించిన మహాభక్తురాలు. శ్రీరంగనాథుడిని తన నాథుడిగా చేసుకునేందుకు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 30 రోజుల పాటు 30 పాసురాలతో అలౌకికమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ గోదాదేవి అమ్మవారిని ఈ మార్గశిర మాసాన స్మరించడం ముక్తిదాయకం. భూదేవి అంశగా శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాల్ తల్లి ఉపనిషత్ సారంగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించింది. మార్గశిర మాసంలో నోము నోచి భగవంతుని చేరే మార్గాన్ని ఆచరించి చూపించింది శ్రీ గోదాదేవి అమ్మవారు. తిరుప్పావై రంగవల్లిక గానం, నృత్యం, ప్రవచనం, స్తుతి, పాసుర పఠనం, సుమాల మాలగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసురం యొక్క అర్థాన్ని రంగవల్లిక రూపంలో ఇప్పుడు వీక్షిద్దాం.
12 మంది ఆళ్వారుల్లో ఒకే ఒక స్త్రీమూర్తి ఆండాల్. ఆమె రచించిన 30 పాసురాల్లో 8వ పాసురాన్ని విద్యార్థులకు నేర్పుతున్న శ్రీమాన్ లక్ష్మీ నరసింహన్ గారి ద్వారా మనము నేర్చుకుందాం. శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారు ముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతుని యందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకొనవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయనీ వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తాను కూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనము కూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై, అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனஹான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறைகொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதிதேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராய்ந்து அருள் ஏலோர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். కుతూహలము గలదానా, తూర్పు దిక్కు తెలవారుతోంది. చిన్న బీడులోకి గేదెలు మేతకు వెళుతున్నాయి. గోపికలందరూ వ్రతస్థలానికి వెళ్లారు. మేము నీ వాకిట నిలుచున్నాం. లేచి రమ్ము. కేసియనే రాక్షసుని, చాణుర ముష్టికలను చంపిన ఆ దేవాదిదేవుని పాడుదాం. లేచి రమ్ము. తిరుప్పావై పాసురాన్ని విని ఆనందిద్దాం. வீடு
శ్రీమాన్ గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యుల వారి తిరుప్పావై ప్రవచనాన్ని ఇప్పుడు విందాం. కర్కటే పూర్వఫల్గున్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. మన తిరుప్పావై వ్రత మహోత్సవంలో 8వ నాటికి మనం చేరుకున్నాం. ఈరోజు కీళ్వానం అనే పాసురం యొక్క విశేషం. ఈ కీళ్వానం అనేటువంటి పాసుర విశేషాన్ని తెలుసుకునే ముందుగా ఇప్పటిదాకా అయినటువంటి సంఘటనల్లో పాసురములలో గోపబాలికలందరూ ఒక్కొక్కరుగా చేరి వ్రతంలోకి అన్వయిస్తున్నారు. మొన్నటి రోజున పుళ్ళుం శిలంబినఘాన్ అనేటువంటి పాసురంలో ఒక గోపికను లేపి, నిన్నటి రోజున కీసు కీశన్యంగుం ఆనైచ్ఛాత్తం కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పెయ్యపెಣ್ಣి అంటూ ఒక 3 సంబోధనలతో ఆ గోపిక యొక్క వైలక్షణ్యాన్ని తెలిపి ఆ గోపికను తమ నీళ్ళలోకి అన్వయింపజేసుకున్నారు. ఈ 3వ గోపిక మీరు తెల్లవారింది అనడానికి ఆకాశం తెల్లబడింది అంటున్నారు. ఆకాశం తెల్లబడ్డం కాదు, మీ అందరి ముఖములు చంద్రబింబాలలా ప్రకాశిస్తున్నాయి కాబట్టి మీ అందరూ ఒక దగ్గరికి చేరడం వల్ల కలిగినటువంటి వెలుతురు కావచ్చు అన్నట్లుగా గడుసుగా ఉంటే కాదంటూ ఈరోజు ఎలాగా ప్రభాతమైందో ఆ ప్రభాతాన్ని గురించి లక్షణాలన్నీ చెప్తున్నారు. సాధారణంగా గోపికలు కృష్ణమూర్తితో కలవాలి అనుకున్నప్పుడు వారికి పగలంతా విరోధంగా అనిపిస్తుంది. అనేక రకాల కాలకృత్యముల వల్ల పగలంతా కూడా విరోధంగా అనిపిస్తుంది. రాత్రి అయినప్పుడు పగలు చెడ్డదిగాను, రాత్రి కృష్ణ పరమాత్మతో సంశ్లేషించడానికి వీలైనటువంటి సకాలంగానే అనిపిస్తుంది. దీనికి మనకి భగవద్గీతలోనే యా నిశా సర్వభూతానాం తస్యాంజాగర్తి సంయమి యస్యాంజాగ్రతి భూతాని సానిశా పశ్యతో మునేహే అని అంటారు. లోకానికి పగలైనప్పుడు వేదాంతులకు అది రాత్రి అవుతుంది. వేదాంతులకి రాత్రిగా అనుకున్నది సామాన్యులకి పగల్లా అనిపిస్తుంది. అంటే ఏది అవసరం అనుకుంటాడో వేదాంతి తక్కిన లోకాన్ని మొత్తం తృణప్రాయంగా చేయగలుగుతాడు. కానీ లోకం అట్లా ఉండదు కదా. లోకంలో ఉండే భౌతిక విషయాలన్నీ కావాలనుకుంటుంది, భగవంతుడిని తృణప్రాయం చేస్తుంది. ఆయన భగవంతుని పరమంగా భావించి లోకాన్ని తృణప్రాయం చేస్తాడు. ఈ తేడాని మనం గుర్తింపజేయడం కోసం భగవద్గీతలో పరమాత్మ ఏదైతే పగలో అది యోగికి రాత్రిలా అనిపిస్తుందయ్యా అని అంటారు. కారణం ఇది. ఈ రకంగా ఈ లోపల ఉండే గోపిక కూడా ఒక యోగి తుల్యురాలు కాబట్టి యా నిశా సర్వభూతానాం అంటూ ఆవిడికి చెప్పడం కోసం మన పగలు వచ్చింది అని చెప్పాలి కదా. కీళ్వానం అంటూ ప్రారంభం చేస్తారు. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని విశేషార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీళ్వానం వెళ్ళెన్రు ఇరుమై సిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எஜுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்னுனாம் சேவித்தால் ఆవావెన్ నారాయందు అరుళేలోరెంబావాయి. ఈ పాసురంలో కీళ్వానం వెళ్ళెన్రు, తూర్పు ఆకాశం ఏదైతే ఉన్నదో అది చక్కగా తెల్లవారిందమ్మా. తూర్పు దిక్కంతా కూడా ఆకాశం అంతా కూడా తెల్లవారి తెల్లగా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఎరుమై సిరుబీడు గేదెలు ఉంటాయి కదా, పాలు ఇచ్చేటువంటి గేదెలు. ఆ గేదెలన్నీ కూడా భూములకు వెళుతున్నాయి గడ్డి మేయడం కోసం, మంచు మేత మేయడం కోసం. అవన్నీ కూడా విడువబడి వ్యాపించి వెళుతున్నాయి. మెయ్వాన్ పరందనగాన్ విక్కుళ్ళ పిళ్ళైగలు అంటే ఈ పరమ ప్రయోజనంగా భావించి వ్రతం కోసం చాలా విక్కుటమైనటువంటి ప్రేమతో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆపి పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్తు, వాళ్ళందరినీ వెళ్ళే వాళ్ళందరినీ ఆపి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి నిన్ను లేపడానికనే మేము వచ్చాము అని అంటారు. ఇక్కడ కీళ్వానం అనేటువంటిది తూర్పు తెల్లవారుట అనేది సూర్యుడు కనుక ప్రకాశిస్తుంటే చీకటన్ని తరిమి కొడుతూ ఉంటాడు. చీకటి తరిమి కొడుతున్నప్పుడు సాధారణంగా పక్షులు అరవడంలో కాకులు అరుస్తాయి కదా. ఆ కాకులు అరవడాన్ని ఒక కవి చమత్కారంగా చెప్తాడు. తిమిరారి స్తమోహంతి శంకయాతంక మానసాహ వయంకాకాహ కిందటంతీవ వాయసాహ అంటాడు. నల్లగా ఉండేది చీకటి,
నల్లగా ఉండే చీకటినంతా తాను పోగొడుతున్నప్పుడు మేము కూడా నల్లగా ఉన్నాం, మమ్మల్ని కూడా చెల్లాచెదురు చేసేస్తాడేమో అని వయం కాకాహ 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 అంటున్నాయటవి. అలాగా తమను కూడా తొలగించి వేసేస్తాడేమో అని ఆ పక్షులు అరుస్తున్నాయి కదా. అంటే తిమిరారిస్తమోహంతి, తూర్పు దిక్కంతా కూడా ఆ రకంగా ఏ రకమైన చీకటి లేశం కూడా లేకుండా, నిశాలేశం కూడా లేకుండా తెల్లవరిచినట్లుగా చక్కగా ప్రకాశవంతంగా తూర్పు దిక్కంతా తెల్లవారింది అని ఒక విశేషం అని చెప్పి, ఆ తర్వాత వీళ్ళంతా కూడాను గొల్లవాళ్ళు కావడం చేత ఆవులు గేదెలు ఇవన్నీ వాళ్ళకు ఉండేటువంటి ఒక గొప్ప సంపద కదా. ఆ సంపదలలో ఇప్పుడు ఎరుమైసురువీడు గేదెలన్నీ కూడాను మేత మేయడం కోసం పొద్దున్నే బయలుదేరి అవన్నీ కూడాను వ్యాపించి ఉన్నాయి దేశమంతా. అవన్నీ వ్యాపించి ఉంటే అవన్నీ నల్లగా ఉంటాయి కాబట్టి అది ఇంకా చీకటిగా ఉందనుకుంటున్నావేమో. అవి ఎరుమైసురువీడు గేదెలు వ్యాపించి ఉన్నాయి తప్ప అది చీకటి కాదు. మిక్కుళ్ళ పిళ్ళైగళం, నీవు తప్ప తక్కిన వారందరూ కూడా కృష్ణ పరమాత్మతో తమ సంశ్లేషాన్ని పొందడానికని ఈ వ్రతాన్ని కొనసాగించడానికని అందరూ కూడా మాకు చేరుతున్నారమ్మా. పోవాన్ పోహిన్నారై పోగామల్ చెయ్యాదని చెయ్యోమని చెప్పినట్లుగా పెద్దలు చెయ్యని పనిని మేము చెయ్యము, పెద్దలు చెయ్యవద్దు అని చెప్పిన పనిని మేము చెయ్యము అని ముందు అనుకున్నట్టు మనం ఒప్పందం ప్రకారంగా అందరూ కలిసి వెళ్ళాలనుకున్నాం కాబట్టి పోవాన్ పోహిన్నారై పోగామల్ కాత్తు ఉన్నై కూవువాన్ వందు నిన్ను, మేమంతా కలిసి వెళ్ళే వాళ్ళందరినీ కలగలుపుకుని నిన్ను లేపడానికని ఉన్నై కూవువాన్ వందు నిన్ను లేపడానికని నీ దగ్గరికి వచ్చాం. కోదు కలముడయ పావాయ్, కోదు కలముడయ కుతూహము కలిగిన దానాలే అంటారు. రెండు పాఠాలు కనిపిస్తాయి, కోదు కులముడయ ఒకటి కనిపిస్తుంది, కోదు కలముడయ రెండు కనిపిస్తాయి. ఈ కోదు కలముడయ పాఠాన్నే రస్యమైన పాఠంగా పెద్దలు స్వీకరిస్తారు. కారణం కౌతూహలం అనేటువంటి సంస్కృత శబ్దానికి ఏర్పడ్డ వికృతి ఈ కుతూహలం కోదుకలం అని అంటారు. ఈ కోదుకలం అని ఏర్పడుతుంది. ఈ కోదుకలం కలిగినటువంటి దాన అంటే కుతూహలం కలిగిన దాన. ఎవరికి కుతూహలం అంటే భగవంతుని యందు ఈమెకు కుతూహలమా, ఈమె యందు భగవంతునికి కుతూహలమా. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్వైవ మే మతం అని చెప్పినట్లుగా ప్రియోహి జ్ఞానినః అత్యర్థం, నాకు జ్ఞానినః జ్ఞానికి నేను అత్యర్థం ప్రియుణ్ణి, సచ మమ ప్రియ, అతను కూడా ఆ జ్ఞాని కూడా నాకు చాలా ప్రియుడయ్యా. అంటే ఈ వ్యామోహం గోపిక యందు కృష్ణమూర్తి యొక్క వ్యామోహమే, పరమాత్మ యందు ఈవిడికుండే వ్యామోహం కూడా వ్యామోహమే అంటూ ఆ రకంగా ఇద్దరి వ్యామోహాన్ని కలిసి వచ్చేటట్లుగా కోదు కలముడయ పావాయి అని అంటారు. ఈ కోదు కలముడయ పావాయి అని పలుకుతున్నప్పుడే కౌతూహలము కలిగిన దాన అంటే భగవంతుని యొక్క గుణగణాల్లో అనుభవించడానికని, గుణానుభవం చేయడానికని మాకంటే ఎక్కువ కుతూహలం నీకున్నది కదా, మరి ఇంకా ఎందుకు నువ్వు అలా పడుకుంటున్నావు అని చెప్పడం కోసమని వారు లేవమ్మా కోదు కలముడయ పావాయ్, నీవు లేవలసినది అని పిలుస్తారు. అంతేకాకుండా నమ్మాళ్ళవార్లు అంటారు, మెయిమ్మాలా యుజిందేన్ ఎంబిరానుమెన్ మేలానే, భగవంతుడి పట్ల నేను గొప్ప వ్యామోహాన్ని పొందా, నా యందు కూడా భగవంతుడు గొప్ప వ్యామోహంతో ఉన్నాడు అని వారు చెప్తారే. అలాగా ఈ కోదు కలముడయాయ్ అని అంటే ఈమె యందు భగవంతుడికి ఉండే వ్యామోహము, భగవంతుడికి ఈమె మీద ఉండే వ్యామోహం రెండూ కూడా ఇక్కడ వివక్షితాలుగా మనం చెప్పుకోవచ్చు. యజుందిరాయ్, లేచి రావాలమ్మా నీవు, పరైకొండు మనం లోకమంతా పొగిడేటట్లుగా, లేదా లోకం మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో పర అనేటువంటి ఒక గొప్ప వాద్యాన్ని, ఆ వాద్యాన్ని పొందడం కోసం, అది లోకం కోసం కదా మనం పరైకొండు అది పొందడానికని మావాయ్ పిళందానై, మావాయ్ అశ్వాసురుణ్ణి చంపినవాడు అంటే కేసి అనేటువంటి రాక్షసుణ్ణి చీల్చి లోకానికి కలిగిన పేడని వదిలిచిన వాడు, అంతేనా మల్లరై మాట్టియ, ఇద్దరు మల్లులని కూడా ద్వంద్వములు కదా. ద్వంద్వములు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాల ద్వంద్వములు ఉంటాయో మనకి భగవద్గీతలో ద్వంద్వాతీత ద్వంద్వమోహేన భారత ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞీ ద్వంద్వాతీతో విమత్సర, ఇలాగా సుఖము దుఃఖము రాత్రి పగలు ఇలాగా రకరకాలుగా మనకి ఈ కామక్రోధాలు మదమోహాలు మాత్సర్యాలు ఇవన్నీ కూడా ద్వంద్వములై ఉంటాయి. ఇవన్నీ తొలగించడం, ఇలాంటి ద్వంద్వములన్నింటినీ మనలో ఉండి
కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములుగా ఉండే ద్వంద్వములన్నింటినీ కూడా తొలగించేటట్లుగా మల్లరై మాట్టియ మల్లులను తాను మట్టుబెట్టిన వాడై దేవాదిదేవనై దేవతలకు సైతం అధిదేవుడైన. ఎవరా దేవాదిదేవుడు అంటే ఎవరు? నిత్యసూరులతో కూడా ఆనందించబడేవాడు, నిత్యసూరులతో కూడా నమస్కరించబడేటువంటి వాడు, ప్రభువైనటువంటి వాడు. దేవాదిదేవనై శన్ను మనం వెళదాం. ఆ దేవాదిదేవుడైనటువంటి పరమాత్మ సన్నిధికి మనం వెళదాం. మనం వెళితే ఏమవుతుందో తెలుసునా? చాలా చిన్నపోతాడమ్మ. రామచంద్రమూర్తి యొక్క అరణ్యకాండలో వారి సన్నిధికి మహర్షులంతా వెళ్ళినప్పుడు, అయ్యో మీరంతా వచ్చారా, నడిచి మీరంతా నా దాకా వచ్చారే, హరి రేషాహి మమాతుల, చాలా సిగ్గుపడుతున్నాను. నేను మీ దగ్గరకు వచ్చి మీ యోగక్షేమాలు అడిగి మీకుండేటువంటి ఆపదను తొలగించవలసిన వ్యక్తినే ఉండగా మీరు వచ్చి అయ్యో మాకు ఈ కష్టం ఉంది అని చెబితే ఎంత కష్టంగా ఉంది మనస్సుకి అని అంటాడే. అలా పద్భ్యాం అభిగమాచైవ స్నేహ సందర్శనేనచ, కాళ్ళతో నడిచి వచ్చావా గుహ, ఎంత స్నేహంతో వచ్చావు అంటూ పొంగిపోయి గుహుడిని కౌగిలించుకుంటాడే. అలాంటి మర్యాద మనకి లభిస్తుంది. అంటే మనం గనక భగవంతుడి దగ్గరికి పెడితే అయ్యయ్యో మీరే వచ్చారా అంటూ భగవంతుడు దేవాదిదేవనై శన్ను నాం సేవిత్తాల్, మనమే కనుక వెళ్ళి ఆ పరమాత్మని సేవిస్తే ఆవావెన్రు ఆరాయందు అరుళ్, అయ్యో మీరే వచ్చారా, పురుషార్థం కావాలంటే నేను ఇస్తాను కదా, నా కోసం మీరు ఇంత కష్టపడి వచ్చారే అంటూ మన మీద ఒక ఉండేటువంటి జాలితో మనం అనుగ్రహిస్తాడమ్మా అంటూ ఈ పాశురంలో మనమే భగవంతుని సన్నిధికి వెళ్ళాలి. అంటే భగవంతుని సన్నిధికి వెళ్ళి మనం సేవించుట అని ఒక పద్ధతి, భగవంతుడు వచ్చి మనని పరామర్శించుట ఒక పద్ధతి. ఆలయంలో మూలమూర్తిగా ఉండేటువంటి ఆ మూర్తికి ప్రతినిధిగా ఉండే ఉత్సవమూర్తులు వాహనం ఎక్కి ఆ తిరువీధికని వస్తారు. అంటే దాన్ని ఊరేగింపు అని అంటాం. ఊరేగింపు ఎందుకు వస్తారు అంటే ఆలయము దాకా వెళ్ళలేని భక్తులను కూడా తాను అనుగ్రహించడం కోసం ఆయా ఇళ్ల ముందు తాను తిరిగి ఆ భక్తులందరినీ అనుగ్రహించడం కోసం వస్తున్నాడని మరి ఆగమశాస్త్రంలోనూ శిష్ట వ్యవహారంలోనూ ఉన్నది. అంటే భగవంతుడు అలా వచ్చినప్పుడు మనం కదలకుండా లేని వాళ్ళం, చేతగాని వాళ్ళమై ఉండాలి. మనకి ఇంతటి గొప్ప గొప్ప కరణాలు ఇచ్చి, ఇంద్రియములనిచ్చి, మనస్సునిచ్చి, బుద్ధినిచ్చి, ఈ రకంగా ఉండేటువంటి మనం శన్ను వెళ్ళి సేవించాలి. శన్ను నాం సేవిత్తాల్, ఈ రకంగా మనం సేవించినట్లయితే అరే నేను ఇచ్చిన కరణములన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించుకుంటున్నారు, నా కోసం వీళ్ళంతా వచ్చారు అంటూ చాలా ఆనందిస్తాడు. కాబట్టి మనం వెళదాం. వెళ్ళడానికి ఎలాగా? నీవు కనుక కలిస్తే ఇంత కుతూహలం కలిగిన దానివి నీవు. అంటే భగవంతుని యొక్క వ్యామోహాన్ని నీవు పొందావు, భగవంతుని యందు వ్యామోహాన్ని నువ్వు పొందుతున్న దానివే. అలాంటి నీవు కనుక ఈ మా గోష్ఠిలోకి అన్వయిస్తే మా గోష్ఠి సంపూర్ణమై భగవంతుని యొక్క దివ్యానుగ్రహానికి పాత్రమయ్యేటట్లుగా ఉంటుంది. కాబట్టి ఓ తల్లి యజుందిరాయ్ లేవలసినది, కోదు కలముడయ పావాయ్ యజుందిరాయ్, కుతూహలము మిక్కుటముగా కలిగినటువంటి ఓ వనితారత్నమా నీవు రావలసినది అంటూ ఈ పాశురంలో చెబుతారు. ఈ పాశురంలో ఉండేటువంటి అంశములను పెద్దలు చెబుతూ యజుందిరాయ్ అంటే అభిముఖముఖమని, భగవంతుడికి అభిముఖంగా కావడమే మేలుకోవడం కదా. సుప్రభాతాచ మే నిశా అని అంటాడు అక్రూరుడు వెడుతూ. ఇప్పటిదాకా చీకట్లో ఉన్నాను, ఇప్పుడు కృష్ణ పరమాత్మని దర్శనం చేసుకోవడం కోసం నేను వెళ్ళే ఈ ప్రయాణం ఏదైతే ఉన్నదో ఇది సుప్రభాతం నాకు అంటాడు. అంటే భగవంతుడికి ఆభిముఖ్యాన్ని పొందడం అనేదే మనకి ఒక మేలుకొలుపులాగా ఉంటుంది. ఆ యజుందిరాయ్ కాలత్రయేపి కరణత్రయ నిర్మితాతి పాపక్రియస్య శరణం భగవత్క్షమైవ సాచత్వయేవ కమలా రమణే అర్ధితాయతు క్షేమస్స ఏవహి యతీంద్ర భవచ్శ్రితానాం అని అంటారు. రామానుజుల వారు మన కోసం తానే శరణాగతి గద్యగా భగవంతుడి దగ్గర నా వాళ్ళందరినీ కాపాడండి అయ్యా అని ప్రార్థించారే, ఆ ప్రార్థన మా అందరికీ క్షేమము అని అంటారు మనవాళ్ళ మహామునులు యతిరాజ వింశతిలో. అంటే ఈ రకంగా నాయక పెణ్బిళ్ళాయి నారాయణన్ మూర్తి అని చెప్పినట్లుగా ఈ గోష్ఠిలో ఒక ఉత్తమ నాయకత్వాన్ని వహించగలిగి మా అందరి వైపున మాట్లాడగలిగేటువంటి దానివై ఉండి కూడా నీవు ఇలా పడుకోవడం కాదమ్మా, నీవు మా గోష్ఠిలోకి రావాలి అంటూ వారిని పిలుస్తారు. మావాయి పిళందానై భక్తుల అహంకారాన్ని చీల్చి చెండాడుతాడు. నేనే అంతా, నాదే అంతా అని అనబడేటువంటి ఓ అహంకారం ఏదైతే ఉందో, ఈశ్వరోహం అహంభోగి, నేనే భోక్తని, నేనే కర్తని, నేనే శాసకుణ్ణి, నేనే రక్షకుణ్ణి అంటూ ఏదైతే స్వాతంత్ర్య దురభిమానం వల్ల ఏర్పడేటువంటి భావాలు ఉంటాయో అవన్నీ చీల్చి
కేసిని చీల్చినట్లుగా, అశ్వాసురుణ్ణి చీల్చినట్లుగా చీల్చి పారేస్తాడని చెప్పడానికి మావాయి పిళందానై మనలో ఉండే అహంకారాన్ని పూర్తిగా తొలగిస్తాడు. మనకుండే కామక్రోధాలు, సుఖదుఖాలు, అహంకార మమకారాలు లాంటి పుణ్యపాపాలు, శీతోష్ణాలు, ఇలాంటి ద్వంద్వలన్నీ కూడా, క్షుత్పిపాసలు, ఇలాంటివన్నీ తొలగించడానికని మల్లరై మాట్టియ మల్లులను చంపినటువంటి వాడై తాను ఉంటాడు అంటూ దేవాదిదేవనై చెన్నునాం సేవిత్తాల్ బ్రహ్మరుద్రేంద్రాదులందరికీ కూడా అధినాథుడైనటువంటి ఆ పరమాత్మ ఆయన నాం సేవిత్తాల్ మన స్వప్రయత్న నివృత్తికి యోగ్యమైనటువంటి మనమే గనక స్వప్రవృత్తిని అవలంబిస్తే ఆయన నివృత్తి, ఆయన మనకి ప్రవృత్తుడై అయ్యో నా కోసం ఈ రకంగా వచ్చారా అంటూ ఆవావిన్రు అయ్యో అయ్యో అంటూ మనని ఆయన అనుగ్రహించే ప్రయత్నం చేస్తాడు అంటూ ఈ పాసురంలో మనం కనుక భగవంతుడి సన్నిధికి వెళితే మన మీద ఉండేటువంటి వ్యామోహంతో, మన మీద ఉండేటువంటి వాత్సల్యంతో భగవంతుడు మనని ఎంతో గొప్పగా అనుగ్రహిస్తాడు అంటూ గోదామ్మవారు ఈ పాసురంలో ఒక అందమైనటువంటి ఒక పద్ధతిని చెబుతూ, అలాంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక నాయక గుణము కలిగినటువంటి ఓ కోదు కలముడయ పావాయ్ జుందిరాయ్ అంటే భగవంతుని యొక్క వ్యామోహాన్ని, భగవంతుని యొక్క ప్రేమను, భగవంతుని యొక్క ప్రీతిమత్వాన్ని పొందినటువంటి ఓ గోపిక నీవు రావలసినది, మా గోష్ఠులోకి అన్వయించవలసినది అంటూ ఈ పాసురం ద్వారా ఈనాటి గోపికని కీజ్వానం అనేటువంటి పాసురంలో ఉండే గోపికని లేపుతారు. కీజ్వానం అనే పదానికి పలు రకాల స్వాపదేశార్థాలను పెద్దలు చెప్తారు. వానం అంటే ఆకాశము అని అర్థం. ఈ ఆకాశాన్ని దహరాకాశంగా చెబుతారు. దహర ఉత్తరేభ్య అని బ్రహ్మసూత్రంలో వ్యాఖ్యానిస్తూ, కూరేశుడు కూడా సుందరబాహుస్తవంలో యంతం విదుహు దహరం అష్టగుణోపజుష్టం ఆకాశం ఔపనిషదీషు సరస్వతీషు అని అంటారు. అంటే ఉపనిషత్ సంబంధములైనటువంటి వేదాంత వాక్యముల యందు ఏ దహరాకాశమైతే కీర్తించబడినదో అని అంటారే, ఆ దహరాకాశాన్ని దహ్రం అని అంటారు. దహరమని దహ్రం అంటుంది వేదం. దహ్రం విపాప్మం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గుస్థం తత్రాపి దహ్రం గగనం విశోకః తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం అంటూ దహరాకాశంగా దాన్ని చెబుతుంది. ఆ దహరాకాశం అంటే పరవేశ్వభూతం అంటే పరమాత్మ యొక్క పరమపదానికి సంబంధించింది. కీజ్వానం, మేల్వానం అని రెండు రకాలుగా తీసుకుంటే, మేల్వానం అంటే పైన ఉండేటువంటి నిత్య విభూతి అవుతుంది, కీవానం ఈ కింద ఉండేటువంటి లీలా విభూతి అవుతుంది. అలాగా ఆకాశం కీవానం వెళ్ళెన్రు ఎరుమై సిరువీడు, ఈ రకంగా ఆ మేల్వానం కీవానం అనేటువంటి ఈ రెండింటినీ కూడా మనం ఈ లీలా విభూతికైనా నిత్య విభూతికైనా నాయకుడైనటువంటి పరమాత్మ ఉరైక్క వల్లార్కు వైగుంధమాగం తం ఊరెల్లాం అంటే ఎవరైతే ఈ తత్వాన్ని, ఈ రకమైన అభ్యాసాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క సొంత ఊరు ఏదవుతుంది, వైకుంఠమే సొంత ఊరు అవుతుందయ్యా. ఉరైక్క వల్లార్కు వైగుంధమాగం తంబూరెల్లాం అని అంటారు. అంటే వారికి సొంత ఊరుగా వైకుంఠం మారుతుంది. నిత్య విభూతికి, లీలా విభూతికి నాయకుడైన పరమాత్మను తదేకమైనటువంటి తదనుభవాన్ని పొంది గనక ఉన్నట్టయితే వైకుంఠమే వీడికి నిత్యవాసము కాగలుగుతుంది. నిత్యవాసం అంటే పరమపదాన్ని పొందిన తర్వాత నిత్యము అదే తమ ఇంటిగా మళ్ళీ జన్మరాహిత్యాన్ని పొంది మళ్ళీ పుట్టిన అవసరం లేకుండా భగవంతుని యొక్క నిత్య కైంకర్య ఫలాన్ని పొందుతారు అని చెప్పడం కోసం కీవానం అనే పదాన్ని, ఆ వానం అనే ఆకాశాన్ని మనం చెబుతారు. ఎరుమై శిరుబీడు మేయవాన్ పరందనగా అని అంటారు. ఎరుమై అనేది తామస ప్రవృత్తిని చెబుతోంది అని అంటారు. తామస ప్రవృత్తిని కూడా ఏదో స్వయం పోషక నిమిత్తంగా వాళ్ళు శిరుబీడు మేత వేసుకోవడానికి వెళ్ళిపోతాయి. తక్కిన లౌకికులందరూ కూడా ఏమేమో తమ పనులు చేసుకోవడానికి పొద్దున్న లేస్తే ఏదో ఒక విధి నిర్వహణాల్లో వాళ్ళు మునిగిపోతారు. కానీ ఒక భగవతత్వం తెలిసిన వాళ్ళు విధి నిర్వహణాన్ని కూడా వాళ్ళు దైవ సేవగా భావిస్తారే. అలాగా తామస ప్రవృత్తి కలిగిన వారంతా వెళ్ళిపోయారు అంటే ఈ తెల్లవారడానికి ఇదొక కారణంగా చూపిస్తారు. ఈ రకంగా మిక్కుళ్ళ పిళ్ళైగళం అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే పరమ ప్రయోజనంగా మిక్కిలి ఒక కుతూహలంగా కలిగిన వారందరూ కూడా అటు వెళుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆపి మరీ నిన్ను పిలవడానికి ఉన్నాయి. కూవాన్ వందు నిన్ను పిలవడానికి వచ్చాము అని అంటారు. భగవద్ రామానుజులంతా కూడా అర్వాంచో
యత్ పద సరసిజద్వంద్వమాశ్రిత్య పూర్వే మూర్ధ్నా యస్యాన్వయముపగతాః దేశికాః ముక్తిమాపుః సోయం రామానుజయతి స్వీయ ముక్తిం కరస్తామని చెప్పినట్లుగా మన పెద్దలంతా కూడా మన కోసం వారు చేసేటువంటి ఒక గుణానుభవం కావచ్చు, వారు చేసేటువంటి అనుష్ఠానం కావచ్చు, మనం తర్వాత వారందరూ తరించే విధంగా, మనమంతా తరించే విధంగా కదా వాళ్ళంతా పెద్దలంతా చేశారు. ఆ రకంగా మనం ఆచరించేటువంటి ఈ వ్రతంలో ముందుగా ఆ రకమైనటువంటి వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఆపి నిన్ను కూడా కలుపుకొని వెళ్ళడానికి వచ్చాము అంటూ ఆ కోదు కలముడయ పావాయ్ ఎజుందిరాయ్ అంటూ ఆవిడ లేపే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మావాయి పిళందానై, ఎలాంటి వాడు భగవంతుడు, మనచే కీర్తించబడేవాడు, మన కీర్తనలు అందుకునేటువంటి పరమాత్మ ఎలాంటి వాడు? మావాయి పిళందానై, మా అంటే గుర్రము అని అర్థం కదా, గుర్రాన్ని తెలిపే మృగసామాన్య వాచకం ఇది. 4 కాళ్ళ జంతువులన్నీ కూడా ఒక చతుష్పాత్ అని అంటే 4 కాళ్ళు ఏ జంతువులు ఉన్నాయో ఆ జంతువులన్నీ కూడా పిలువబడతాయి కదా. అంటే ఒక పశుతుల్యంగా, జ్ఞానము లేనివాడు పశుతుల్యంగా కదా ఉంటాడు. జ్ఞానము లేనప్పుడే జ్ఞానేన హీన పశుభిస్ సమానః, విద్య లేనివాడు వింత పశువు అని అంటామే. ఆ విద్య లేకపోవడమే వింత పశుత్వానికి, ఒక పశుత్వానికి కారణమవుతుంది. కాబట్టి జ్ఞానము లేకపోవుట మావాయి పిళందాని అంటే అజ్ఞానాన్ని నశింపచేస్తారు. మనలో భగవంతుడు అజ్ఞానాన్ని అశ్వాసురుణ్ణి చీల్చినట్టుగా చీల్చిపారేస్తారు. కాబట్టి ఆ రకంగా అశ్వము అంటే శ్వహ అంటే రేపు అని, రేపు లేదు, ఈరోజే అనుభవించేద్దాం, ఈరోజు ఉన్నదే సుఖము, ఈరోజు ఉన్నదే ఈ ప్రాణం తప్ప మళ్ళీ ప్రాణం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం ఇవన్నీ కూడా నాన్సెన్స్ అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇవన్నీ జ్ఞానహీనాలు అనే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి అజ్ఞానాలు కొన్ని ఉంటాయి లోకంలో. కాబట్టి అశ్వ రేపు లేదు అనుకునేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కానీ అలాంటి మా వాయ్ పిళందానై, ఆ గుర్రపు నోటిని చీల్చినటువంటి వాడు, అంటే అజ్ఞానాన్ని నశింపజేసి భగవద్జ్ఞానాన్ని పెంపొందించడం కూడా దీంట్లో ఉండే తాత్పర్యంగా మనం భావించు. మల్లరై మాట్టియా, మళ్ళీ ద్వంద్వములను పూర్తిగా నశింపజేసేవాడు. నీరు నుమధెండ్రివై వేరు ముదల్మాయత్తు అంటారు. నాది నేను అనేటువంటి వాటిని వేళ్లతో సహితంగా సమూలంగా పోగొడతాడు పరమాత్మ. అలాంటి దేవదేవుడు ఆయన. అలాంటి దేవదేవుణ్ణి మనం గనక ఎలా కీర్తించాలి? ఆచార్యాదిహ దేవతాం సమధికాం అన్యాన్న మన్యామహే. ఎవరు మనకు దేవాది దేవులు అవుతారు? దేవుడు పరమాత్మ అయితే ఆయనకి మించిన దేవుడు ఎవరు అవుతారు? అంటే మనకు ఆ దేవుణ్ణి అందించిన వారు ఆచార్యుడు కదా, గురువు కదా. గురువు భగవంతుడి కంటే గొప్పగా మనం కీర్తించవలసిన వాడు అంటూ ఆ గురువు యొక్క వైభవాన్ని కూడా ఇందులో స్వాపదేశార్థంగా చెప్తూ దేవాది దేవుడుగా ఉంటాడు. సమధికాన్ దైవతాం అన్యాన్న మన్యామహే. ఆచార్యుడి కంటే గొప్ప దేవతని నేను చూడనయ్యా. గొప్ప ఆచార్యుడే, గురువే గొప్ప దైవము. గురురేవ పరం బ్రహ్మ, గురురేవ పరాగతి, గురురేవ పరా విద్య, గురురేవ పరంధనం, యస్మాత్ సదుపదేష్టాసౌ తస్మాత్ గురుతరో గురు. అలా భగవద్జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు సామాన్య జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు మించిన గురువు అవుతాడు. అలాంటి గురువు భగవంతుడి కంటే గొప్పవాడు అవుతాడు అంటూ ఆ గురువునే భగవంతుడిగా తెలిచేటువంటి విధానంతో దేవాది దేవనై చెన్నునాం సేవిత. అలాంటి ఆచార్యుడిని మనం ఆశ్రయిస్తే అయ్యో హా ఆ హావా ఆవా వెన్రు ఆరాయందు, అయ్యో నీకు చెబుతారంటూ భగవద్జ్ఞానాన్ని మనకు అందిస్తారు అంటూ ఆచార్యపరంగా ఒక అర్థాన్ని, భగవంతుడే కనుక ఏ రకంగా అయితే గుహుడిని చూచి అయ్యో నా కోసం నడిచొచ్చావా అని చెప్పినట్లుగా ఆవా వెన్రు ఆరాయందు అరుళేలోరెంబావాయ్, తాను అయ్యో అయ్యో నా కోసం వచ్చారే వీళ్ళు అంటూ మన మీద వాత్సల్యంతో సానుభూతితో మనందరినీ రక్షిస్తాడు. అలాంటి భగవద్ అనుగ్రహ పాత్రులమై తరిద్దాం. ఆ తరించాలంటే ఆ కోదు కలముడయ పావాయుజుందిరాయ్, భగవద్వ్యామోహాన్ని పూర్తిగా అనుభవించే నీవు కూడా మా గోష్ఠిలోకి రావాలమ్మా అంటూ ఆ గోపికను కూడా ఈ గోష్ఠిలోకి అన్వయింపజేస్తారు గోదాదేవి. మాదృశా కించనత్రాణ బద్ధ కంకణ పాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాజై నిత్యమంగళం. ఇప్పుడు తిరుప్పావై పాసుర వైభవాన్ని తెలిపే నృత్యాభినయాన్ని వీక్షిద్దాం. கீழ்வானம்பில்
ఈనాటి తిరుప్పావై కార్యక్రమంలో గోదా స్తుతిని విందాం. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందనయోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపద్యే. ప్రియ భాగవతోత్తములారా, పరమ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో శ్రీ గోదాదేవి యొక్క స్వరూప రూప గుణ విభవాలను వర్ణించేటువంటి కవితార్కిక సింహులు వేదాంత దేశికుల వారి చేత రచించబడినటువంటి గోదాస్తుతి అనే స్తోత్రంలో ఉన్నటువంటి విషయ విశేషణాల్ని మనం ఆస్వాదిస్తున్నాం. ఆ ప్రకారం ఈనాడు గోదాస్థితిలో ఉన్నటువంటి 7వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. వల్మీకతః శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ సమునిః కవి సార్వభౌమః గోదే కిమద్భుతమిదం యదమీస్వదంతే వక్త్రారవింద మకరంద నిభాః ప్రబంధాః. అమ్మా గోదాదేవి, వల్మీకతః శ్రవణతః వసుధాత్మనః తే. ఓ గోదాదేవి, నీకు అంటే నీవు ఎవరి అవతారం అంటే భూదేవి అవతారం. శ్రవణతః వసుధాత్మనః, వసుధా ఏవ ఆత్మ అన్న రీతిగా వసుధ అంటే భూమి, భూదేవి యొక్క అవతారమైనటువంటి నీవు వల్మీకతః శ్రవణతః వసుధాత్మనస్తే, భూదేవి అవతారమైనటువంటి నీ యొక్క శ్రవణతః, శ్రవణం అంటే చెవి, చెవి అయినటువంటి అక్కడ వల్మీకతః పుట్ట నుండి జాతః సహా ముని కవి సార్వభౌమ బభూవ అన్నారు. అంటే భూదేవి అవతారమైనటువంటి నీ యొక్క చెవి అయినటువంటి వల్మీకం నుండి ప్రసిద్ధుడైనటువంటి ఆ మహాకవి వాల్మీకి ముని అవతరించాడు. కవి సార్వభౌమ, కవులలో చక్రవర్తి అయినటువంటి అతడు అవతరించాడు, పుట్టాడు, బభూవ అయ్యాడు. కానీ అమ్మ అభీప్రబంధా వక్త్రారవింద మకరంద నిభా ప్రబంధా గోదే కిం అద్భుతమిదం యదమీస్వదంతే వక్త్రారవింద మకరంద నిభా ప్రబంధా అన్నారు. గోదాదేవి రచించినటువంటి ఈ ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో తిరుప్పావై, నాట్యార్, తిరుమొഴി అనే దివ్య ప్రబంధాలు ఎటువంటి అంటే వక్త్ర అరవింద మకరంద నిభాహ అన్నారు. ఎంత చక్కటి విశేషణాన్ని ఎక్కడ దేశికుల వారు వేస్తున్నారంటే గోదాదేవి యొక్క ముఖ కమలముల నుండి ఈ దివ్య ప్రబంధాలు ఉద్భవించాయి. అంటే ఇది మకరంద సమానములై ఉన్నాయి. స్వదంతే అందరికీ కూడా రుచించదా, అందరికీ కూడా ఈ దివ్య ప్రబంధాలు ఆస్వాద యోగ్యములు కావా అంటే తప్పకుండా ఇది ఆస్వాద యోగ్యములే అవుతాయి. అత్ర కిం అద్భుతం అస్తి, ఇందులో ఏమి ఆశ్చర్యమున్నదమ్మా అని ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం. సామాన్య తాత్పర్యం ఏమిటంటే వసుధాత్మనః అనేటువంటి శబ్దం ద్వారా గోదాదేవి సాక్షాత్తు భూదేవియే కదా. అందుకే దేశికుల వారు మొట్టమొదటి శ్లోకంలోనే సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివ అన్యామన్నారు. అంటే సాక్షాత్ భూమాదేవిగానే వర్ణించారు. ఆ భూదేవి అంశమైనటువంటి భూదేవి అవతారమైనటువంటి ఆ గోదాదేవి యొక్క చెవి అంటే వల్మీకమే చెవి అనేటువంటి ఒక వేదంలో చక్కటి ఒక వాక్యం ఉన్నది. భూదేవికి చెవి ఏదంటే మట్టి పుట్ట, ఆ మట్టి పుట్ట భూదేవికి చెవిగా ఉంటుంది అని వేదం పలికినది. అందుకే శ్రోత్రగృహ్యేతత్ పృథివ్యాః యద్వల్మీకః అన్నారు. ఆ విధంగా ఆ వివరాలు అంటే వివరములు ఉండేటువంటి పుట్ట ఏదైతే ఉందో అదే భూదేవి యొక్క చెవిగా భావింపబడుతుంది. ఆ ప్రకారంగానే వేదం కూడా అక్కడ చెప్తుంది. ఇదే వేదవాక్కు. అటువంటి వల్మీకం నుండి పుట్టినవాడు ఎవరు అంటే మనకందరికీ కూడా తెలిసినటువంటి వాల్మీకి అన్నారు. అంటే
ఆ వాల్మీకి యొక్క నిజమైనటువంటి పేరు రత్నాకరుడు అని పేరు. అతడు ఆ వాల్మీకం నుండి జన్మించాడు. ఎప్పుడైతే అతడు ధ్యాన నిమగ్నంలో ఉన్నాడో ఆ ప్రదేశమంతా కూడా పుట్టగా అయిపోయిందట. అటువంటి పుట్ట నుండి జన్మను పొందాడు వాల్మీకి. వాల్మీకి ఏం చేశాడు? ఆ వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. అమ్మా గోదాదేవి, భూదేవి స్వరూపురాలైనటువంటి నీ యొక్క చెవి స్థానంలో ఉన్నటువంటి ఆ పుట్ట నుండి ఉద్భవించినటువంటి వాల్మీకి మహర్షి అద్భుతమైనటువంటి కావ్యాన్ని రచించి ఆ లోకంలో ఉన్నటి వాళ్ళందరినీ కూడా ఆనంద డోలికల్లో అక్కడ ఉపయోగించాడు కదా. అది ఎలా సంభవం అంటే, వాల్మీకి ఎవరు? వాల్మీకి రచించినటువంటి దివ్య గ్రంథం ఏమిటి అంటే రామాయణం. అందుకే చెప్తూ ఉంటారు అక్కడ, కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమన్నారు. అలా వాల్మీకి అనేటువంటి ఆ కవి సాక్షాత్తు కోకిల స్వరూపుడు. ఆ కోకిలములు ఎల్లప్పుడూ కూడా రామ 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 అని అక్కడ కూస్తూ ఉంటాయి కదా. ఆ ప్రకారంగా వాల్మీకిని వర్ణించారు. అది మాత్రమా, వేదవేద్యుడైనటువంటి ఆ పరమపురుషుడు దశరథపుత్రునిగా శ్రీరామచంద్రుడిగా ఈ లోకంలో అవతరిస్తే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ అన్నారు. ఆ వేదం అనేది ప్రాచేతసాదాసీత్ అంటే ప్రచేతసుని యొక్క పుత్రుడైనటువంటి వాల్మీకి ద్వారా ఆ వేదమే రామాయణంగా, శ్రీమద్ రామాయణంగా మలచబడినది. 24,000 శ్లోకములతో ఆ గాయత్రి మంత్ర సమానంగా ఈ ఆది కావ్యం అనేది రచించబడినది అన్నారు. అంటే వాల్మీకి ఎంత కవి చక్రవర్తి, కవి సార్వభౌముడు. కవి సార్వభౌమ అన్నారు కదండి. కవులలో అతడు చక్రవర్తి అన్నారు. ఆ పేరు అతనికి ఎలా వచ్చింది? భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేతనే కదా. ఆ వాల్మీకి ఏం చేశాడు? తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం అని ఆ వాల్మీకి నారద మహర్షిని అడిగాడు. అడిగిన తరువాత కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కః జితక్రోధః ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యసి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్చామి అహం శ్రోతం పరం కౌతూహలం హిమే అని ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు వాల్మీకి నారద మహర్షి ముందర. అప్పుడు నారదుడు ఇక్ష్వాకు వంశ ప్రభవ రామో నామ జనైశ్రుత అని ప్రారంభించి, ఓ వాల్మీకి మహర్షి, నీవు అడిగినటువంటి గుణగణములతో ఉన్నటువంటి వాడు ఎవడు అంటే సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన అన్నారు. కౌసల్యానందవర్ధనుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువే సకల కళ్యాణ గుణాకరుడు అని ఎప్పుడైతే తేల్చి చెప్పాడో ఆ సమయంలో వాల్మీకి ఆది కావ్యాన్ని అంతటినీ కూడా రచించాడు. కనుక ఆది కావ్యం అంటే రామాయణం, ఆది కవి అంటే వాల్మీకి. ఆ విధంగా వాల్మీకి యొక్క దివ్య ప్రబంధం, వాల్మీకి యొక్క ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణం లోకమంతటా కూడా ఏ విధంగా వ్యాప్తి చెందిందో, ఏ ప్రకారంగా అందరికీ కూడా ఆస్వాదయోగ్యంగా అయినదో, అమ్మా చెవి నుండి పుట్టినటువంటి వాల్మీకం నుండి పుట్టినటువంటి ఆ వాల్మీకి యొక్క కావ్యానికే అంతటి ఒక మాధుర్యం ఉన్నదంటే నీ యొక్క ముఖార విందం నుండి వెలువడినటువంటి దివ్య ప్రబంధాలు ఏమ్మా అందరికీ కూడా రుచించవా? అందరికీ ఆస్వాదయోగ్యములు కావా? ఆ రసనేంద్రియాన్ని ఏ విధంగా అక్కడ అందరూ కూడా స్వీకరిస్తారు అదే ప్రకారం ఇక్కడ అంటే శ్రవణేంద్రియం అనేది వినడానికి ఉపకరించేది. అలాగే నోటి నుండి వెలువడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అందరికీ కూడా ఆ జిహ్వేంద్రియం ద్వారా అందరూ కూడా ఆస్వాదించవచ్చు అన్నారు. ముని అతడు మననశీలుడు, శ్రవణ సంజాతుడైనటువంటి
ముని యొక్క వాక్పాకం ఏదైతే ఉందో ఆ వాక్పాకాన్ని అందరూ కూడా స్వీకరించారు. అదే ప్రకారం నీ యొక్క దివ్య ప్రబంధాలు తిరుప్పావై, అలాగే నాచ్యార్ తిరుమొഴി అనేటువంటి దివ్య ప్రబంధాలు నీ యొక్క ముఖమనేటువంటి కమలం నుండి అలా వచ్చింది కదా. కమలం నుంచి ప్రభవించినటువంటి ఆ మకరందం, ఆ తేనె అందరినీ కూడా ఏ విధంగా ఆస్వాదింపజేస్తుందో ఆ ప్రకారంగా నీ యొక్క ప్రబంధాలు తిరుప్పావై నాచ్యార్ తిరుమొഴിన దివ్య ప్రబంధాలు అందరికీ కూడా ఆస్వాదయోగ్యములే అని నొక్కి వక్కాణిస్తున్నారు వేదాంత దేశికుల వారు. వాస్తవంగా ఆ తిరుప్పావిని మనం ఒకసారి అనుసంధానం చేసుకుంటే చాలు. మధురాతి మధురమైనటువంటి పదాలతో ఆండాళ్ తల్లి భగవంతుణ్ణి స్తోత్రం చేసింది. అది మాత్రం కాదు, నాచ్యార్ తిరుమొഴിన దివ్య ప్రబంధంలో ఆ విరహ వేదనను అలా వెలుగుచ్చింది. ఒక్కసారి ఆ దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి పాసురాల్ని మనం అనుసంధానం చేసుకుంటే చాలు. కరుప్పూరం నారుమో కమలప్పూ నారుమో తిరుప్పవళ చెవ్వాయిదాన్ తిరుక్కుమో మరుప్పు చిత్త మాధవంతన్ వాయిచ్చువయం నాత్తమం వెరుప్పుత్తు కేట్కిన్నేన్ సొల్లాళి వెంచంగే అని ఆండాళ్ తల్లి ఆ భగవంతుని యొక్క ఎడమ భుజంలో ప్రకాశించేటువంటి ఆ శంఖం ఏదైతే ఉందో తెల్లని శంఖం యొక్క వైభవాన్ని తెలియజేసింది. కరుప్పూరం నారుమో కమలప్పూ నారుమో అని. ఇలా ఆ గోదాదేవి యొక్క ముఖ కమలం నుండి వెలువడినటువంటి ఆ దివ్య ప్రబంధాలు సాక్షాత్ అమృతతుల్యములే. ఆ అమృతతుల్యములైనటువంటి ఆ ప్రబంధాలు అందరికీ కూడా ఆస్వాదయోగ్యములే అని ఈ శ్లోకం ద్వారా దేశికుల వారు తెలియజేశారు. శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందరహేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం. ధనుర్మాసం సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తలోకానికి అందించిన తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక, గానం, నృత్యం, ప్రవచనం తిరుప్పావై నేర్చుకున్నాం. స్తుతి రూపంలో భక్తిరస భావంతో వీక్షించారు కదా. ఈనాటి తిరుప్పావై కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి తిరుప్పావై కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.